విశాఖలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లతో భేటీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీ వ్యాధులపై అధ్యయనం చేసిన వైద్యులతో ఈ సమస్యపై చర్చించారు. రేపు హార్వర్డ్ వైద్యులతో కలిసి సీఎం చంద్రబాబును పవన్ కలుస్తారు. హార్వర్డ్ వర్సిటీ వైద్యుల సూచనలను సీఎంకు నివేదిస్తారు. ఉద్దానం కిడ్నీ సమస్యలకు మూలాలు కనుగొనేందుకు ప్రయత్నిస్తామని హార్వర్డ్ వైద్యులు హామీ ఇచ్చారు. మూత్రపిండాల బాధితుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతి రవిరాజు వివరించారు. We can do biomarker research and surveillance, DNA sequencing, and advanced technologies to interrogate or to find out from the kidney tissue. We can do some therapeutic development. Potentially there might be opportunities, especially with collaborations with pharmaceutical industry in India, to be able to develop new therapeutics for these individuals. And finally, we would have a place for academic training so that the next generation can be trained, and the current generation can also be trained and more effective in being able to tackle this disease. Thank you. ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయాలి. వీళ్ళందరికీ వ్యాధి ముదరకుండా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వ్యాధి ముదిరిన వాళ్ళందరికీ కూడా డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ ఇవ్వాలి అన్న ముఖ్యమైన ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక పథకాలు చేపట్టింది. దానిలో భాగంగానే ఇప్పుడు మొత్తం ఉద్దానం ప్రాంతంలో ఉన్న సుమారుగా 1,10,000 మంది అందరికీ టెస్టులు చేయడం జరిగింది. ఈ 1,10,000 మంది ప్రజలకి టెస్టులు చేస్తే దాంట్లో బయటపడిన విషయం ఏమిటంటే సుమారుగా 15% మంది ప్రజలు ఏదో రకమైన కిడ్నీ వ్యాధితోటి, అది ఫస్ట్ స్టేజ్ అవ్వచ్చు లేదా 5th స్టేజ్ అవ్వచ్చు, ఆ వ్యాధితో బాధపడుతున్నారు అన్న విషయం బయటపడింది. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వీళ్ళందరికీ కూడా స్పెషల్ క్లినిక్స్, దీన్ని CKD క్లినిక్స్ అని పెట్టి ఈ వ్యాధి ఉంది అని తెలిసిన వాళ్ళందరూ కూడా ఆ క్లినిక్స్కి వెళ్ళడం, అక్కడ ప్రభుత్వం ఉచితంగా మందులని సరఫరా చేస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువయ్యి డయాలసిస్ అవసరమైన వాళ్ళందరికీ కూడా డయాలసిస్ సెంటర్స్ పెట్టడం జరిగింది. ఏదన్నా జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడం వల్ల, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ వీళ్ళకి ఎక్కువగా పనిచేసి దానివల్ల కిడ్నీ వ్యాధి వస్తుందా అన్నది చూడాలి. ఆ దిశలోనే మేము రీసెర్చ్ చేస్తామని కూడా వారు చెప్పారు. మన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశలో రీసెర్చ్ని ముందుకు తీసుకువెళ్ళి దీనికి కారణాలు కనుక్కోవాలి అని కృతనిశ్చయంతో ఉంది. ఉద్దానం కిడ్నీ సమస్యల సంబంధించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. విశాఖలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పివి సుధాకర్ జీ, డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ దక్షిణామూర్తి గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు, డాక్టర్ హరిప్రసాద్ గారికి, డాక్టర్ అర్జున గారికి, అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వచ్చిన ఇక్కడ ప్రతి ఒక్కరికి, మెడికల్ ఫ్రెటర్నిటీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను స్వాగతం పలుకుతున్నాను. Before switching into Telugu, so I would like to say a few words. Thank you for making all the way from Harvard to Uddanam to Vizag, and wholeheartedly I thank you a lot on the path towards a solution, towards finding a solution for Uddanam nephropathy. ఎంత పెద్ద ప్రయాణం అయినా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్దాన నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలని కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలడానికి ముఖ్య కారణం, I was doing one of my films called Tammudu. When it ran successfully, we wanted to celebrate a function there. But instead of celebrating a function, I told my team to address any social issue or something, can we divert those funds to that particular issue? Then we found out about Nalgonda fluorosis.
a lot of people and a lot of young kids, women of all ages, people of all ages were suffering and still suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. To do really good in this society is very difficult. Different interest groups will create a conflict. So because of that, that made me to keep deeply dwell into our political situation. So that was the origin for Uddanam. ఆ రోజున నేను నల్గొండకి నేను ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. ఈ ఉద్దానం ఎవరు చేశారు, ఎవరికి పేరు వచ్చింది, దీన్ని నేను ఎందుకు పొలిటికలైజ్ చేయను, ఇవన్నీ ఎందుకు చేయనంటే మనకు కావాల్సిన అట్లా మన తోటి మనుషులు బాధపడుతున్నప్పుడు, మన తోటి సమాజం బాధపడుతున్నప్పుడు మనం ఎంత చేయగలం, దీన్ని పొలిటికలైజ్ చేయకుండా దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు. అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు. ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమనంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నన్ను తిడుతూ ఉంటారు, యు ఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. దీనికి ఉన్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, అంటే ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులు ఉన్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులు ఉన్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంది పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతానికి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నాను? మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడకు సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ Sabisetti, and they moved because they are somewhere deep down. The humanity moves us, no matter from where we come from, away from the continents. I think it's humanity which brought us together. Already it is 2:30 PM. నా అందరికీ చాలా రంబ్లింగ్ ఉంది కడుపులో. నా పైన అరుపులు వినిపిస్తా ఉంటే బయట అది మబ్బులా లేదని మన కడుపులో సౌండ్ నాకు అర్థం కాల. షార్ట్. ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు. నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్, డాక్టర్ గారు, చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది, అలాగే మనందరిలాగా. నాకు కాకపోతే ఏంటంటే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఈ ఎంతవరకు సాధ్యమే దీని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు, అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకని దయచేసి దీన్ని నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన, ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన. దయచేసి దీన్ని ఎవరు పొలిటికల్ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను? నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే నేను చెప్తున్నాను, దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారిని, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు. వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా మీకు సాల్యూట్ చేస్తున్నాను. మీరందరూ తీసుకొచ్చారు. అందుకని ఇక్కడ ప్రతి ఒక్కరూ, నేను మీలో ఒకరిని తప్ప నేను ఒక్కడిగా నేను ఎప్పుడు ఉండదలుచుకుని నేను మీతో పాటు కలిసి నడుస్తాను. ఈ సమస్య కోసం ఇంతమంది అనుభవజ్ఞులు, ఇంతమంది ప్రతిభావంతులు, ఇంతమంది మేధావులు కలిసి వచ్చి మనిషి మేధస్సంతా కలిపి ఒక అణుశక్తి, ఒక అణుబాంబుని కనిపెట్టినప్పుడు ఉద్దానం లాంటి సమస్యను ఎందుకు పరిష్కరించలేము? అందుకనే
ఇంత మేధాశక్తిని, ఇంత మేధస్సుని, ఇంత అనుభవాన్ని, దీన్ని ఆ బాధితులకు న్యాయం చేసే పక్షంలో మనకు చాలా గొప్ప విజయం సాధించినట్టు ఉంటుంది. దీనికి ఎలాంటి రాజకీయ లబ్ధి లేదు, కేవలం సాటి మనిషి బాధపడుతున్నానని చెప్పి నేను వాళ్ళకి అండగా నిల్చోడానికి జనసేన పార్టీ ఉంది. అలాగే జనసేన కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. దీన్ని రేపొద్దున కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. అవసరమైతే ప్రతిపక్షం మద్దతు కూడా నేను కోరుతాను, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు కూడా కోరుతాను. ఎందుకంటే నాకు ప్రజలకి అక్కడ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు నేను ఎవరి కోసమైనా సరే నేను ఎవరి మద్దతుని కోరడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనస్ఫూర్తిగా తెలుసుకుంటూ నేను దీన్ని ఇక్కడికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నా ఆలస్యానికి కారణం కూడా దారిలో నన్ను చాలామంది, బికాజ్ మై హోల్ హార్టెడ్ అపాలజీస్ ఫర్ ద డిలే, బికాజ్ లాట్ ఆఫ్ విమెన్ హ్యాడ్ స్టాప్ మీ ఆన్ ద వే. వాళ్ళు అడిగిన ఏంటంటే, నా చేతికి ఒక కార్డు ఇచ్చారు, ఇది నువ్వు వెళ్ళి ఈ మీటింగ్లో చెప్పకపోతే మా ద్రోహం చేసినోడు అవుతుంటే, నేను మా అక్క చెల్లెలకి భయపడి, దారిలో నా అక్క చెల్లెలకి భయపడి నేను వాళ్ళు ఇచ్చిన తీసుకొచ్చాను. ఇది ప్రభుత్వం దృష్టికి, మీ అందరి దృష్టికి దీనికి సంబంధం లేకపోయినా కానీ నేను తీగ తప్పట్లేదు. సో ఇది దయచేసి దీన్ని దీని గురించి ఇంకొక సందర్భంలో మాట్లాడుతాం. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ ఆల్. జై హింద్. థ్యాంక్ యూ. మన ఈ సమస్య పైన స్పందించడానికి బ్రదర్ ఈ సమస్య పైన స్పందించడానికి అమెరికా నుంచి వచ్చిన డాక్టర్ జోసెఫ్ బొన్వెంట్రీ గారికి